హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఓకే. ఇవాళ వచ్చేసి జున్ను చేస్తున్నానండి నేను. ఆఫ్టర్నూన్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసాం అందరం. ఇంకా 4:30 అట్లా అవుతుంది టైము. ఇంకా జున్ను చేద్దామని అనుకున్నాను. ఇంకా అన్నీ కావాల్సినవి తెచ్చుకొని చేస్తున్నానండి జున్ను ప్రిపేర్. ఎప్పుడు చేయలేదండి, దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ట్రై. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారండి, అందరం తినొచ్చులే అని. ఇంకా రెడ్ పాల్పేట ఒకటను, ఇంకా కామధేను అని చెప్పి జున్ను పౌడర్ మా ఇంటి దగ్గర షాప్లో 65 రూపీస్ తీసుకున్నారండి, తీసుకొచ్చాను. ఇంకా పౌడర్ మొత్తం ఒక రెడ్ పాల ప్యాకెట్ మొత్తం కలపాలి అంట. ఇంకా మా అత్త కూడా చెప్పింది ఒక పాల ప్యాకెట్కి ఒక పౌడర్ కలపాలి అని. నేనేం చేశానంటే ఇంకా ఒక పాల ప్యాకెట్, ఇంకొక పాల ప్యాకెట్లో హాఫ్ పోసాను, అంటే హాఫ్ టీ పెట్టారు, హాఫ్ పోసాను, అంటే 1.5 అంటే 75 mlకి ఒక ప్యాకెట్ పౌడర్ వేసాను. అందుకనే చెడిపోయింది. చెడిపోవడం అంటే చెడిపోవడం ఏం కాదు, పర్లా బాగుంది. అంటే మరీ స్టిక్కీగా రాలేదు, కొంచెం జ్యూసీగా వచ్చింది. బట్ మొత్తం తినేసాం, బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా ఇలాచి, ఇంకా మిరియాలు అవన్నీ పౌడర్ చేసి వేసానండి. ఇంకా బెల్లం అది పగలగొట్టి వేసాను. నాకు బెల్లం పగలగొట్టడం రాదు సరిగ్గా, ఇంకా అమ్మ పగలగొట్టి ఇచ్చింది. ఇంకా నేను కలుపుతున్నాను. రైస్ కుక్కర్ లేదండి. ఇంకా ఇడ్లీ పాత్రలో అడుగున వాటర్ పోసి ఒక బౌల్లో ఈ మిశ్రమాన్ని పోసి మూత పెట్టి పెట్టేశానండి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి. టేస్ట్ మాత్రం బాగుందండి, చాలా బాగుంది. ఇంకా ఐస్ క్రీమ్ కప్పులు ఉంటే ఇంకా ఆ కప్పుల్లో వేసుకొని అందరము తిన్నాము. ఇంకా ఇది డ్రెస్ అండి, మొన్న ఒకళ్ళు ఇచ్చారు, కుట్టాను, పైపింగ్ వేశాను. థ్రెడ్ పైపింగ్ కాదండి, నాది చిన్నదే ఉషా మిషన్, నార్మల్ పైపింగ్ వేశాను. డ్రెస్ కుట్టిచ్చేసానండి, బాగుందంట, వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోయారు. అమౌంట్ ఇచ్చారండి, డ్రెస్ బాగుందంట వాళ్ళకి. నార్మల్ పైపింగేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.